డ్రోన్ ఒక వ్యక్తి దినేష్ అనే వ్యక్తి మన ఘాట్ రోడ్లో టర్నింగ్ నెంబర్ 53 దగ్గర ఎగరేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ప్రెస్ వారే గమనించి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేశారు సెక్యూరిటీ అండ్ విజిలెన్స్కి. దాన్ని వెంటనే సీజ్ చేసి దాంట్లో ఏమేమైతే సుమారు 3 గంటల పాటు అతన్ని విచారించడం జరిగింది. అది కూడా నానో ప్లాస్టిక్ డ్రోన్. అది దాన్ని టూరిజం పర్పస్లో రికార్డ్ చేయడానికి గట్రా వాడతారు. ఆయన లీవ్లో ఉండి ఒక 2 months కంప్లీట్గా టూరిజం సౌత్ ఇండియా టూర్ చేస్తున్నాడు. ఈజ్ ఫ్రమ్ హర్యానా. అయితే దాన్ని చూసిన తర్వాత దానికి పేలోడ్ పెట్టి పైకి తీసుకెళ్లేటటువంటి కెపాసిటీ ఆ డ్రోన్కి లేదు. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ ప్లస్ బ్యాటరీతో వర్క్ చేస్తుంది అది. సో దాన్ని మొత్తం వెరిఫై చేసిన తర్వాత మన స్కానర్స్ కూడా బ్యాటరీ వరకు చెక్ చేస్తాయి కానీ బట్ రిమైనింగ్ ప్లాస్టిక్ బాడీ అది డ్రోన్ లాగా కనిపించలేదు. సో స్కానింగ్ నుంచి అది మిస్ అయింది. బట్ లక్కీగా మనం వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పబ్లికే ఇన్ఫామ్ చేసిన తర్వాత దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీసులకు పంపించాము. సో పోలీసులు వారి మీద కేసు కట్టి ఫర్దర్గా విచారణ జరుపుతున్నారు. టీటీడీకి సంబంధించినంత వరకు స్కానర్స్ మన దగ్గర ఉన్నవి మెటల్ని డిటెక్ట్ చేస్తాయి. మెటల్ రిలేటెడ్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ కలర్ డెఫినిషన్ ఉంటుంది. ప్లాస్టిక్కి సంబంధించినంత వరకు స్కానర్స్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. లేటెస్ట్ స్కానర్స్ కోసం నౌ వీఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఏం వాడుతున్నారు. ఎయిర్పోర్ట్స్లో కొత్తగా స్కానర్స్ తీసుకొచ్చారు. అది ఇంకా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఉన్నాయి. సో స్కానర్స్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కూడా మన టోల్ ప్లాజా తీసుకెళ్తుంటే వెహికల్స్ వస్తాయి, బాగా హీట్ ఉంటుంది, లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంటుంది. సమ్టైమ్స్ స్కానర్స్ కూడా స్టక్ అవుతుంటాయి. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ రెస్పెక్ట్ టు ది చెకింగ్ ఆఫ్ బ్యాగేజెస్. బట్ స్టిల్ వీఆర్ ఇంప్రూవింగ్. టీటీడీకి సంబంధించినంత వరకు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్యూరిటీ ఉన్న కాడికి బెస్ట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నాము. టెక్నాలజీ కూడా వీ హ్యావ్ గాట్ ది బెస్ట్ టెక్నాలజీ. బట్ స్టిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచంలోనే సెక్యూరిటీకి సంబంధించిన గ్యాడ్జెట్స్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ రావాల్సి ఉంది. బట్ నిన్న మన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అతనికి ఎటువంటి మాలిఫైడ్ ఇంటెన్షన్ అయితే ఏం లేదు. ఒక పిలిగ్రిమ్గా వచ్చాడు, సౌత్ ఇండియా అంతా టూర్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన తీసుకొచ్చిన డ్రోన్ కూడా ఆ పర్పసే. ఈజ్ ఏ ఆర్మీ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్. సో వైడ్ క్యాంపెయినింగ్ చేయాల్సి ఉంది డ్రోన్స్ క్యారీ చేయకూడదని. ఫర్దర్గా మేము టోల్ ప్లాజాస్లో కానీ బస్ స్టాండ్స్లో కానీ తిరుమలలో కానీ డ్రోన్స్ క్యారీ చేయొద్దని పిలిగ్రిమ్స్కి వైడ్గా పబ్లిసిటీ ఇస్తాం. అట్ ది సేమ్ టైం వీ ఆస్క్ ది స్కానింగ్ పీపుల్ టు బీ మోర్ స్పెసిఫిక్. ఆ జిప్స్ తీసి లోపల ఉండేది కూడా చెక్ చేస్తే డిలే అవుతుంది. ఇంకా నౌ ఇట్ ఈస్ టేకింగ్ అరౌండ్ 15 to 20 seconds. నవ్వు ఇంకా మనం చేస్తే డిలే అవుతుంటుంది. సో ఇంకా ఫర్దర్గా లేన్స్ ఎక్స్పాన్షన్ చేయాలి, మ్యాన్ డిప్లాయ్ చేయాలి, ఉమెన్ ఫోర్స్ డిప్లాయ్ చేయాలి ఎఫెక్టివ్గా. సో ఇవన్నీ తీసుకుంటున్నాం. టీటీడీ మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ ఈఓ గారు ప్లస్ వీ హ్యావ్ డన్ సెక్యూరిటీ ఆడిట్ ఆల్సో. ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయో అవన్నిటికీ మనం టైం టు టైం మనం సజెషన్స్ తీసుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం వచ్చిన గ్యాడ్జెట్స్ కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బట్ దెర్ ఆర్ స్టిల్ ఇంపెడిమెంట్స్ ఉన్నాయి. We will come over them, but at the same time we appeal to the pilgrims and the Tirumala localites. Any problem వచ్చినా మీరు వెంటనే మాకు తెలియజేసినట్టయితే we'll take action. It helps our security also, our Tirumala security. థ్యాంక్ యూ. అతను మొత్తం మనం దాంట్లో ఉండే డేటా అంతా తీసాము. అతని ఫోన్స్ కూడా మొత్తం క్లియర్ చేసాము. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసాడని మొత్తం ఫార్మేట్ చేసాము. నౌ ద ఎంటైర్ గ్యాడ్జెట్స్ ఆర్ విత్ పోలీస్ ఓన్లీ. ఆయన ఏం బయటికి ఇవ్వలేదు ఇంకా. సో దే ఆర్ విత్ పోలీస్. ఫర్దర్గా కూడా ఇటువంటిది ఏమి షూటింగ్ చేసినట్టుగా మన దృష్టికి అయితే ఇంకా లేదు. ఆయన చెప్పలేదు. బట్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్. లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్లో ఈ విల్ నాట్ డూ. అక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్లో ఈ స్టాప్డ్. ఆ టెరైన్ అంతా చూసి అది బయటికి తీసాడు. యాక్చువల్గా అతను వాడకూడదని బట్ టెరైన్ చూసి ఫాగ్ పడుతున్నప్పుడు తీయాలని తీసాడు. అల్టిమేట్లీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మాలిఫైడ్ ఇంటెన్షన్. దట్ ఈస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది ఎంక్వైరీ. స్కానర్స్ అని చెప్పేసి మనము మాడా స్ట్రీట్లో వీఆర్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద పెట్టుతున్నాం. వైకుంఠ ఏకాదశికి పిలిగ్రిమ్ ఫ్రెండ్లీ ఉండాలి, అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ బాగుండాలి. కాబట్టి మాడా వీధుల్లో పెట్టేటటువంటి ఏవైతే స్కానర్స్ ఉన్నాయో ఇట్ ఈస్ ఓన్లీ
ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అండ్ ర్యాండమ్. సో ఇప్పుడు పిలిగ్రిమ్స్ ఫ్రీ మూవ్మెంట్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తే దట్ విల్ బి అగైన్ ప్రాబ్లం. అల్టిమేట్లీ మనకున్న ఐడియా ఏంటి, తిరుమలలో పిలిగ్రిమ్ ఫ్రెండ్లీ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ రిస్ట్రిక్టింగ్ ఎవ్రీబడి. చాలా చెక్స్ జరుగుతున్నాయి. సో ఇది కూడా రానున్న రోజుల్లో వీ వాంట్ టు ఇంప్లిమెంట్. దానికి బోర్డు ముందు ప్లేస్ చేయాలి, గ్యాడ్జెట్స్ కొనాలి, పిలిగ్రిమ్స్ దగ్గర నుంచి ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.